ఎంతకాలం పాటు లోవర్ బ్యాక్ పెయిన్ వస్తే మనం మయోస్పాస్ వేసుకునో ఇంకోటి వేసుకునో ప్రెగాబలిన్ ప్రిగాబలిన్, గాబాపెంటిన్. అవన్నీ వేసుకున్న ఎంతకాలం తర్వాత బాబు ఇది తగ్గట్లేదు డాక్టర్ని చూడాలని అనుకోవాలి చెప్పండి సార్ ఫైనలీ. మనకి ప్రిగాబలిన్ కానీ గాబాపెంటిన్ కానివ్వండి ఏం చేస్తాయి, సో మన మైండ్ పర్సెప్షన్ని, పెయిన్ పర్సెప్షన్ తగ్గిస్తాయి. గాబాపెంటిన్ అని కానీ ప్రిగాబలిన్ కానీ ఫైరింగ్ ఆఫ్ ద న్యూరాన్స్ని తగ్గించి మన మైండ్ పర్సెప్షన్ ఆఫ్ పెయిన్ తగ్గిస్తాయి. బట్ కారణం అది కాదు కదా. సో పెయిన్ ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈజ్ ఇట్ ఏ మజిల్ పెయిన్ ఆర్ డిస్క్ రిలేటెడ్ పెయిన్ ఆర్ వాట్ ఈస్ ద పెయిన్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళాలి మనం. ఫస్ట్ ఫైండ్ ద కాజ్. అంతకుముందు అయితే నడునొప్పి వస్తే ఏదో వేసుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఇప్పుడు లేదు. బికాస్ లైఫ్ అనేది మారింది, మన లైఫ్ స్టైల్ మారింది. మనం ఇప్పుడు కష్టపడి ఎవరు పనిచేయట్లేదు అంటే చాలామంది అఫ్కోర్స్ అంతే కదా. మనకి ప్రాబ్లంతో వచ్చేవాళ్ళు. కష్టపడట్లేదు అంటే అగైన్ ఇట్స్ ఏ కాంప్లికేటెడ్. కష్టపడట్లేదు అంటే శారీరకంగా కష్టపడట్లేదు. అవును. సో శారీరకంగా కష్టపడినప్పుడు ఎక్సర్సైజ్ కావట్లేదు. సో మనం డెఫినెట్గా అసలు రీజన్ ఏంటి అని కనుక్కోకుండా ఓన్లీ ట్యాబ్లెట్స్ తీసుకుంటా ఉంటే దానివల్ల టూ టు త్రీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే గాబాపెంటిన్ కానివ్వండి, ప్రిగాబలిన్ కానివ్వండి, లాంగ్ టర్మ్లో దే హ్యావ్ అడిక్షన్ పొటెన్షియల్. ఓహో, అలవాటైపోతుంది. అందుకని ఫుల్గా నిద్ర వస్తుంది, హాయిగా ఉంటుంది, అలవాటైపోద్ది. అమ్మో. ఇంకోటి, మీరు ప్రాబ్లం తెలియకుండా ఉంటే మనం ద ప్రాబ్లం ఏందో దాన్ని అడ్రస్సే చేయము. అంతే కదా. దాన్ని అడ్రస్ చేయనప్పుడు పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. పెయిన్ వస్తూ ఉంది అంటే ప్రిగాబలిన్ వాడుతూనే ఉంటాము, ప్రిగాబలిన్ గాబాపెంటిన్. సో వీ విల్ బి నెవర్ అవుట్ ఆఫ్ దట్ లూప్. సో చాలా జాగ్రత్త పడాలి డెఫినెట్లీ. అండ్ ఫైండింగ్ ద రీజన్. ఇప్పుడు మనం ఏంటంటే అసలు రీజన్ కనుక్కున్నట్లయితే, ఎస్పెషల్లీ మనం ఇందాక కనుక్కున్నట్టు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ కానివ్వండి, సో ఇవన్నీ లెస్ దాన్ 1% ఆఫ్ ద పీపుల్ హూ ఐ సీన్ ఓపీడీ. 1%. ఎట్ ద మ్యాక్స్ యూ కెన్ సే 1%. సో మిగతా వాళ్ళు ఇట్ కెన్ బి రెమెడీడ్ బై నార్మల్ మెజర్స్. అంటే మెడిసిన్ కొద్ది రోజులు, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. మీ ప్రాబ్లం ఇక్కడ ఉంది అంటే, ఒక మంచి విషయం ఏంటంటే మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ కానీ క్లయింట్స్ కానీ దే ఆర్ మోటివేటెడ్. ప్రాబ్లం వస్తుంది అంటే బై గుడ్ ఆర్ బ్యాడ్ ఇప్పుడు ఇంట్లో కూర్చునే పరిస్థితి ఎవరికీ లేదు. పుట్టిన వాళ్ళ నుంచి చచ్చిపోయే వరకు లేదు. ఇప్పుడు మనకి ఎండోస్కోపిక్ అడ్వాంటేజ్ అది కూడా చిన్నపిల్లలతో కాకుండా వృద్ధుల్లో కూడా. ఇప్పుడు మనం చూస్తున్నాం అనుకోండి, పెద్ద వయసు ఉండే వాళ్ళు ఎవరున్నారు వాళ్ళని టేక్ కేర్ చేసుకునే వాళ్ళు. అంతే కదా. ఇప్పుడు నేను ఓపెన్ సర్జరీ చేసి వాళ్ళని ఒక 2 months రెస్ట్ తీసుకున్నామా, 3 months రెస్ట్ తీసుకున్నామంటే ఇస్ ఇట్ పాసిబుల్? వాళ్ళు వాళ్ళ పని, వాళ్ళ వంట పని అనేది నెక్స్ట్ డే నుంచే చేసుకోగలగాలి. దీనికి భయపడే చాలామంది సర్జరీ చేయించుకోరు, పాపం అనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎండోస్కోపిక్ సర్జరీ అనేది యూస్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో, ఓల్డ్ పీపుల్ కూడా. బికాస్ ఎర్లీ రిటర్న్ టు దర్ యాక్టివిటీ. అంటే వీళ్ళు వేరే వాళ్ళు చేయాల్సి, అట్లీస్ట్ వాళ్ళు బతకడానికైనా. ఇప్పుడు పిల్లలు లేరు, ఎవరు ఉండరు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. సో వాళ్ళ పనికి వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు అనేది వెరీ ఇంపార్టెంట్. సో లైఫ్ హ్యాస్ చేంజ్డ్. ఇంతకుముందు ఒకరికి ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళని చూసుకునే వాళ్ళు 10 మంది ఉండేవాళ్ళు ఇంట్లో. ఇప్పుడు ఎవరికి ప్రాబ్లం వచ్చినా వాళ్ళే చూసుకోవాలి, తప్పదు. వాళ్ళని చూసుకోలేకపోతున్నారు, పనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి యాక్చువల్లీ సార్. సో ఐ థింక్ మీరు అన్న మాట చాలా ప్రొఫౌండ్. జనం దే ఆర్ అవేర్ నౌ. పీపుల్ దే ఆర్ అవేర్ నౌ. సో ఏదైనా చెప్తే ఫాలో అవ్వడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఇంటర్నెట్లో. సో నా అభిప్రాయం ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ ఏ బ్యాక్ పెయిన్, కన్సల్ట్ ఏ స్పెషలిస్ట్. సర్జరీ చెప్పారనుకోండి, మీకు ఇష్టం లేదనుకోండి, ఇంకో ఒపీనియన్ తీసుకోండి. బట్ నో ద రీజన్. తప్పకుండా తెలియాలి, టెస్టింగ్లు అన్నీ చేయించుకోవాలి. నో రీజన్ అంటే నో ద రీజన్. మీకు కారణం ఏందో తెలిస్తే మీరు ఆ పాయింట్ దగ్గరికి వెళ్తే సర్జరీని అవాయిడ్ చేయొచ్చు. అండ్ యూ కెన్ అవాయిడ్ న్యూరో సర్జన్స్ లైక్ మీ ఆల్సో. అయ్యో, మీరు ఎంత మోటివేటింగ్గా చెప్తున్నారంటే డాక్టర్ బాలరాజశేఖర్ గారు. మీ ఛానల్ స్టార్ట్ చేసి మా సుమన్ టీవీలో మిస్ఇన్ఫర్మేషన్కి చెక్ పెడుతూ క్రెడిబుల్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా మీ స్పెషలైజేషన్లో న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ హెల్త్ అండ్ ఓవరాల్గా మన వ్యవస్థని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలనే విషయాలపై మేము అవగాహన కల్పించాలని పూనుకున్నాము. అండ్ విత్ యువర్ పర్మిషన్ సార్, విల్ కమ్ టు యూ ఫ్రమ్ టైమ్ టు టైమ్ టు గివ్ అవర్ వ్యూవర్స్ ప్రాపర్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. గ్రేట్ ఎఫర్ట్ అండ్ ఐ అప్రిషియేట్ దిస్ ఎఫర్ట్. బికాస్ మనం చూస్తున్నాం కదా, మిగతా వాళ్ళు డాక్టర్స్ ఇంటర్వ్యూస్ అవి ఉంటాయి, కానీ ప్రివెన్షన్ ఆస్పెక్ట్, అవేర్నెస్ ఆస్పెక్ట్ అనేది ఇంత లార్జ్ ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం అనేది ఇట్ ఈస్ ఏ రియల్లీ అప్రిషియబుల్ ఇనిషియేటివ్. బట్ మీరు కూడా ఇంత బిజీ షెడ్యూల్లో మీరు సర్జరీలు, బ్రెయిన్స్, స్పైన్స్ చూస్తూ మా కోసం, మన ప్రేక్షకుల కోసం సమయం కేటాయించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు పిలిచారు. ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. బికాస్ మీరు కానీ నేను కానీ ఎవరైనా, అండ్ వీఆర్ ఆల్ ద మెంబర్స్ హియర్, వీ హ్యావ్ టు క్రియేట్, అంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం, సొసైటీలో ఒక మంచి చేద్దాము అది అనే ఉద్దేశంతో చేస్తున్న ఇనిషియేటివ్. ఐ థింక్
ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. Thank you.